మరి పవన్ కళ్యాణ్కి ఏదీ లేదు అసలు ఈ రోజు వరకు. ఒక ఎమ్మెల్యే సీటు కూడా మీకు గెలుచుకున్న మహానుభావుడు కాదు. రెండోది ఏంటంటే ఆ వైఎస్ కొడకల్లారా చెప్పుతో కొడతా షాట్తో కొడతా చెప్పులు ఒకటి మెడలో వేసుకొని తిరుగుతుండు. వైసీపీ వాళ్ళ చెప్పులు మెడలో వేసుకొని ఆయన తిరుగుతున్నాడు. కానీ ఆయన వల్ల కాదు కదా, ఎవరి వల్ల కూడా కాదు ఇది. ఎందుకంటే ఒక జగన్ గారికే సాటి ఇదంతా. పొత్తులో సీఎం ఎవరంటే పొత్తులో సీఎం అభ్యర్థి చంద్రబాబు గారు తప్ప పవన్ కళ్యాణ్ వాళ్ళు 100 పొత్తులు పెట్టుకున్నా కూడా, వాళ్ళు 100 మంది ఏకమైనా కూడా నెక్స్ట్ సీఎం మాత్రం జగన్ గారే ఉంటాడు. నారా లోకేష్ ఏమంటాడంటే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి, పవన్ కళ్యాణ్కి అవకాశం లేదంటున్నారు. వీళ్ళు తన్నుకోవడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. తన్నుకుంటారు వీటి కోసం కంపల్సరిగా. అవి పొత్తులు కాదు, ఏం కాదు. నీకు పదవా నాకు పదవా, నువ్వు ఉండాలా నేను ఉండాలా, నేను వెళ్ళాలా నువ్వు వెళ్ళాలా అని వీళ్ళు పొత్తులు పెట్టుకొని తన్నుకు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇలాంటి పనులు చేయలే. ఆయన జనాన్ని నమ్మాడు, జనంలోకి వెళ్ళాడు, జనాన్ని ప్రతి ఒక్క కష్టం తెలుసుకున్నాడు. వాళ్ళ కష్ట ఫలితంగానే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దేవుడి దీవెనలే కానీ జనం దీవెనలే కానీ ఏదన్నా కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చెప్పినట్టు చేస్తున్నాడు. ఇవాళ వీళ్ళు ఏదన్నా జనంలో చెప్పినా కూడా అవన్నీ 100కి 99 అబద్ధాలు తప్ప ఒక్కటి నిజం లేదు దాంట్లో. లోకేష్ వ్యాఖ్యల మీద జన సైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. అవును అంతే మరి. వాళ్ళు మండిపడతాం ఒకటే కాదు, వాళ్ళని నమ్మరు. ఇక అయిపోయింది వాళ్ళకి, ఇంకేం లేదు. ఇక రావడం కష్టం, రారు. ఇప్పుడు పందులు గుంపుగా వస్తాయి, సింహం ఒకటే వద్దని. సింహం పిల్ల సింహమే, పంది పిల్లలే. ఇవన్నీ పంది పిల్లలు ఏకమై కొట్టుకుంటాయి అంతే, కరుచుకుంటాయి కొట్టుకుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకంటే జనాన్ని నమ్మాడు, జనం కష్టం తెలుసుకున్నాడు, వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లలకేంటి, ఆటో వాళ్ళకేంటి, మంచి ఏంటి చెడ్డేంటి ప్రతి ఒక్కటి కూడా ఇళ్ళకు వచ్చి తెలుసుకొని వాళ్ళ ఏ రోజైనా ప్రజల కష్టం తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారో ఎవరు లేరు. మళ్ళీ ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా 30,000 రూపాయలు ఇచ్చి పెళ్లి నాటికి 2 లక్షల రూపాయలు అప్పు చెప్తానన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎవరికేసాడు? 10 రూపాయలు ఎవరికైలా. నా ఇంట్లో 5 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క పిల్లకు కూడా 1 రూపాయి తెలియదు, 10 రూపాయి కూడా మాకు తెలియదు. మరి 12 బండ్లు మీకు ఇస్తామని చెప్పాడు, ఉచితంగా ఇస్తానన్నాడు. ఒక బండి ఎవరికన్నా ఇచ్చాడు? గ్యాస్ బండ్లు ఏనాడు అన్ని ఇచ్చాడా? ఏనాడు ఇవ్వలేదు అతను. కానీ ఇవాళ ఒట్టి మాటలు చెప్పుకుంటే ఎందుకు అలా తిరుగుతున్నారు? ఆయన చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఆ మాటలు తప్పకుండా కూడా చేస్తున్నాడు. ఆయన చెప్పిన మాటల ప్రకారం అవినేష్ గారు కూడా ఇప్పుడు కొండలెక్కి గుట్టలెక్కి అసలు ఎక్కడెక్కడో ఎర్రటి ఎండానక వాననక గడప గడప కార్యక్రమాలని ప్రతి ఒక్కటి కూడా ఈయన ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారం ప్రతి దానికి కూడా తలొంచి ఇవాళ జనంలో కలిసి జనంతో పని చేస్తున్నాడు అవినేష్ గారు కూడా. అంటే మనం చూసినట్లయితేనమ్మా ఇటీవల నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అని నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఎవరు ముఖ్యమంత్రి గారండి? జగన్ గారే నీకు ముఖ్యమంత్రిగా ఉంటాడండి. ఇవన్నీ ఒట్టి మాటలు, వీళ్ళు దొంగ మాటలు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇవన్నీ దొంగ మాటలు. మీరు ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చినట్టయితే, మీరు ఏదైనా జనానికి మంచి చేసినట్టయితే, అన్ని సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎవరికి మీరు ఏం చేయలే తెలుసా? మీ మొఖాలు తెలుసా ఎవరికన్నా? ఇక్కడ ఏ జనంలోకి వచ్చారు, ఏ ఇంటికి వచ్చారు, మీకేం కష్టమని ఎవరు అడిగారు? ఎవరు అడగల. ఇవాళ అవినేష్ గారు అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు పార్టీకి పనిచేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మీ కష్టం ఏంటని తెలుసుకుంటున్నారు. మీకేం వచ్చినాయి, ఏం రాలేదు, మీకు ఎందుకు ఫలానా సంక్షేమ పథకం మీకు దేనికి రాలేదు, పిల్లలకు అమ్మఒడి ఎందుకు రాలేదు, అది దేనికి రాలేదు ప్రతి ఒక్కటి అడుగుతున్నారు. సచివాలయంలో సిబ్బందిని గద్దేస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు, వర్క్ ఎందుకు చేయట్లేదు అని అవినేష్ గారు దగ్గరుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకి వెళ్ళి ఆయన తెలుసుకొని ఇప్పుడు వాళ్ళకి ఏసీలు ఉండి కార్లు ఉన్నాయి. చంద్రబాబు కన్నా లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువే ఉన్నాయి. కానీ వాళ్ళు ఏసీలు వేసుకొని ఇళ్లలో పడుకోవట్లా. వాళ్ళు ఇళ్లలో పడుకొని ఒట్టి మాటలు చెప్పుకుంటా జనంలోకి వచ్చి ఇవాళ ఏదేదో చెప్తే ఎవరు నమ్ముతారు? వీళ్ళని ఎవరు నమ్మరు. అంటే వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. మరి గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారంటే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఏనాడు ఈ వార్డులో ఏనాడు ఏ పనికి కూడా ఆయన మొహం కనబడలే. మరి అవినేష్ గారు తిరుగుతున్నారు, ఆయన పదవిలో లేడు. పదవిలో పోటీ చేస్తారేమో, ఆయన తిరుగుతున్నాడు ప్రతి ఇంటికి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎవరికి కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటున్నాడు, వస్తున్నాడు ఆయన. మరి ఆయన ప్రతి కార్యక్రమం కూడా ఆయన చేస్తున్నాడు. అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏమున్నాయి ఏం లేవు, ఎందుకు రాలేదు, ఏంటి మంచి చెడు అంతా తెలుసుకుంటున్నాడు. సచివాలయం ద్వారాగా కానీ వాలంటీర్ల ద్వారాగా కానీ వాలంటీర్లు తప్పు పెట్టాడు కొన్ని రోజులు. వాలంటీర్లు పెట్టడం ఏంటి
మరి అక్కడికి వెళ్ళి సిగపట్లు సిందులాట్లు జుట్టుపట్లు పట్టేవాళ్ళం పింఛన్కి వెళ్ళి ఆ రోజుల్లో. ఎవరికి ఉంది పింఛన్, ఎవరికి లేదని అది మాత్రం ఎవరికి లేదు. ఆ రోజుల్లో మీ పార్టీ పనిచేసిన వాళ్ళకి మాత్రమే మీరు పెన్షన్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడే మాకు రేషన్ కార్డు లేదు. నా పిల్లలతో బాధపడ్డాం. నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరిగిపోతే అదే కాలు చేత్తో నన్ను కారులో వేసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళి రోషి దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని నేను ఆపరేషన్ చేయించుకున్నా గ్లోబల్ హాస్పిటల్లో. కానీ ఈరోజు ఎవరికి ఏదన్నా కూడా ప్రతి ఒక్కరికి నేను మీ బాధలు అని చెప్పి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా కానీ వెళ్ళి పలానా ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఆపరేషన్లేనా మరి వాళ్ళకి కావాల్సిన ఏదన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ఏనాడన్నా గతంలో ఎవరన్నా చేశారా? ఏనాటి నుంచో రామారావు ఉన్నాడు, ఏనాటి నుంచో చంద్రబాబు ఉన్నాడు. ఇప్పుడు పిచ్చోడు ఒకడు వచ్చాడు, నేనున్నాను, నేను ముఖ్యమంత్రి కావాలని. ఈ పిచ్చోడిని ఎవడు నమ్ముతాడు? అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులుగా ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తామంటున్నారు. సపోర్ట్ చేస్తామంటున్నారా? అది వాళ్ళిద్దరు అయినప్పుడు ఆ సపోర్ట్ని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళిద్దరిలో ఎవరు రారు. నేను 100కి 90 నేను చెప్తున్నాను, 100% చెప్తున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ అవినేష్ గారు ఎమ్మెల్యే గారు అవుతారు. ఇక్కడ జనానికి అందరికీ కూడా మంచి జరిగిద్ది. ఎవరు అన్యాయం అవ్వరు. ఇది మాత్రం పక్క. నారా లోకేష్ని ఏమడిగారు? నారా లోకేష్ ఏమంటున్నారంటే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ అంటే అది కూడా నాకు తెలియదు, అది నా పరిధిలో లేని విషయం అంటున్నారు. అవును వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో, వాళ్ళ నాన్న ఆలోచనలు ఎలా ఉన్నాయో, మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో. సీఎం అవ్వాలంటే కొడుకు అవుతాడు ముఖ్యమంత్రి. ఒకవేళ వస్తే, లేకపోతే ఏమీ లేదు. వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. వచ్చే గతి వాళ్ళకి అంతే. వ్యాఖ్యల మీద, నారా లోకేష్ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? అసలు తృప్తి అంటే మామూలుగా వీళ్ళకి నమ్మకాలు లేవు వాళ్ళ మీద. ఎందుకంటే అన్న చేసిన పనికి తమ్ముడు చేసిన పనికి డిఫరెంట్ అక్కడ కనబడిపోతుంది, పక్కాగా తెలుస్తుంది వాళ్ళకి. ఎవరు నమ్ముతారు? నువ్వు ఒక సినిమాలో నటుడు, నువ్వు దేంట్లో ఉన్నావు? ఏ జనంలో తిరిగావు? ఏ జనంలో మంచి చెడ్డి కనుక్కున్నావు? నువ్వు ఏ జనం కోసం నిలబడ్డావు? నువ్వు దేనికి నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను ఏదో ఏలుబడి చేస్తాను. నువ్వు ఒకవేళ నీ ఫ్యాన్స్ ఎవడన్నా ఉంటే ఆడు పిచ్చిన కొడుకులు ఉంటే ఎవడన్నా ఓటు వేయాలి. మంచివాళ్ళు, కడుపుకి అన్నం తినేవాళ్ళు, మంచిగా ఉన్నవాళ్ళు, మంచి ఆలోచన ఉన్నవాళ్ళు. ఏంటి, నేను చదువుకోవాలా, నా ఆలోచన విధానాలు వేరే ఉంటాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారి అభిమాని అని కాదు, జగన్ వారి పార్టీ అని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు జగన్ గారికి అనుకూలంగానే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని చూసుకున్నా కూడా ఏదేదో పుకార్లు పుట్టేస్తున్నారు. అయిపోయింది, అది అయిపోయింది, పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు, చంద్రబాబు వచ్చేస్తాడు. మీరు ఏనాడైనా యథార్థంగా నిలబడి ఎవరికైనా ఏదైనా పని చేసి ఉంటే మిమ్మల్ని జనం నమ్ముతారు. మీరు ఏనాడు చేయలే. ఎవరికి ఒక్క పని చేశారు మీరు చూపించండి, ఒక పని చూపిస్తే మిమ్మల్ని నమ్ముతారు. మీరు చెప్పే మాటలు అబద్ధాలని, మీరు చెప్పే మాటలు బోగస్ మాటలని, మీరు చెప్పే పక్క అబద్ధాలని, మీ అబద్ధాలు మీరు అనేది తెలిసిపోయింది. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టావు నువ్వెవరికేం చేసావు చెప్పు. పలాంది చేశాను ఈ పిల్లలకి, ఈ ఫ్యామిలీకి, ఈ కుటుంబానికి అని చెప్పమానండి. జగన్ గారు ఏం చేశాడని మేము ప్రతి ఒక్కడు నేను నిలబడి చెప్పగలను. గుండె మీద చేసుకొని చెప్తారు. వాళ్ళు ఎవరిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని నా కుటుంబం చల్లగా బతుకుతుంది, నా కుటుంబం పచ్చగా ఉంది. ఏంటి, పిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ చదువుకునే పిల్లలే కానీ ఆయన పుణ్యమే. ఎందుకంటే రూపాయి పెట్టి చదివించుకోలేని పరిస్థితి ప్రతి ఒక్కళ్ళది కూడా. ఇవాళ ప్రతి ఒక్క పిల్లలు కూడా ఏ స్కూల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకొని ఇవాళ బాగుపడుతున్నారంటే అది జగన్ గారి పుణ్యమే. అది ఏనాడైనా పిల్లలకు మీరు మంచి చేశారా? ఏ పిల్లలు కానీ చదువుకునే పిల్లలకు మీరు ఏమైనా సాయం చేశారా? యూకేజీ కాడి నుంచి కేజీ వరకు కూడా నేను చదివిస్తానన్నావు. ఎవరికి ఇచ్చావు? 10 రూపాయలు ఇచ్చావు, 10 పైసలు ఇచ్చావు, పిల్లల్ని చదివించావా? ఏం చేసావో చెప్పు నువ్వు. నేను చెప్తా ఏ పిల్లలు చదువుకుంటున్నారో, ఏ పిల్లలు ఇదిలో ఉన్నారో అనేది నేను చెప్తా. ఇప్పుడు జగన్ గారు వచ్చిన కాడి నుంచి కూడా ఏ పిల్లలు ఎలా ఉన్నారో అనే పరిస్థితి మీద నేను చెప్తా. నువ్వేం చేసావు చెప్పు ఒకసారి. మనకు తెలవాలి కదా, జనానికి తెలవాలి కదా. ఇప్పుడు ఒక మంచి చేశాడంటే అయ్యా నువ్వు మంచి చేసావు, నువ్వు చల్లగా ఉండమని అంటారు ఎవరైనా సరే. ఏంటి, నువ్వేనాడు ఎవరికి మంచి చేయలే, నువ్వు పార్టీ కోసం పాకుళ్ళు ఆడుతున్నావు. మీ మామ నుంచి పార్టీని నువ్వు లాక్కున్నావు, నువ్వు నిలబడ్డావు. నువ్వు నిలబడి నువ్వేనా జనానికి ఉపయోగం ఏముంది? జనాన్ని ఉద్ధరించింది ఏముంది? ఏమి లేదు కదా. ఇవాళ ఒట్టి మాటలు నువ్వు చెప్పినా పవన్ కళ్యాణ్ చెప్పినా నమ్మే స్థితిలో ఎవరు లేరు. జనసేన కొత్తలో భాగంగా ఒక 23 సీట్లుగా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం రాయడం. 23 కాదు, 5 సీట్లు వచ్చినా గొప్పే. వాళ్ళు పొత్తులో వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎవరు పొత్తులో వెళ్ళినా కూడా
జనం వాళ్ళని నమ్మరు, వాళ్ళకి ఓట్లు వేయరని నేను చెప్తున్నా బాబు. పరిణామాల మీద పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే ఉందో పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెడతారన్నట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ అలా పెట్టే నన్ను ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా ఎవరికి అతనకా పవన్ కళ్యాణ్ ఏమైనా? ఇక అంత అబ్బాయి అతని ఇష్టం ఇక. అంటే మీరేమో ఆయన ఏమో 60 సీట్ల వరకు చెప్పి పార్టీ వాళ్ళు అంటున్నారు, వీళ్ళు 20 నుంచి 30 వరకు ఇస్తా అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఒకవేళ అడిగిన సీట్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఏమైనా ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందా? ఒంటరిగా చేస్తాడంటే ఇక అతని ఇష్టం, మనకు తెలియదు కదా. అతని ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. నువ్వు ఒంటరిగా 100 సీట్లకు పోటీ చేసినా 1 సీటు గెలుచుకున్నట్టే నువ్వు. అది మాత్రం ఖరారు. ఎందుకంటే జనం నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ. పిచ్చోళ్ళు కాదు, ఇదివరకు పిచ్చోళ్ళు, వాళ్ళకేం తెలియదు. అమ్మో సినిమా యాక్టర్ వచ్చేసాడు అని వెనకాల పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు అట్ట. ఆడిదే ఉంది, రూపాయి కోసమే తెర మీద ఆడుతున్నాడు, మన పని మనం చేసుకోవాలి, వాళ్ళ రూపాయి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అనే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితులు. కేవలం మీరు సంపాదన కోసం, మీ రూపాయి కోసం జనంలోకి వచ్చి మీరు జనంలోకి ఏమన్నా చేసి ఇదిగో ఈ పని నేను చేశాను శబాష్ అనిపించుకుంటే అది బాగుంటుంది. ఒకవేళ ఒంటరిగా ఏమైనా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఇంకా ఏం ఉండదు, ఊడిచిపెట్టుకుపోవడం తప్ప. అసలు ఎటువంటిది కూడా ఎట్టాటిది కూడా ఉండదు, ఎట్టాటిది ఉండదు. అతన్ని కానీ ఇతన్ని కానీ నమ్మే పరిస్థితి లేదయ్యా ఎవరు కూడా. ఎట్ట చేసినా సరే ఎందుకనే ఉంది, ఇదంతా కూడా జగన్ గారికి అనుకూలంగానే అవుద్ది. అది వీళ్ళు ఏది చేసినా కూడా తీర్పు ఆయనకే ఇస్తారు జనం. రానున్న రోజుల్లో ఎన్నికలు ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏ విధంగా ఉంటాయి అంటే జగన్కి అనుకూలంగానే ఉంటాయి. అంటే ఏ రకంగా? ఏ రకంగా అయినా సరే వాళ్ళిద్దరు పొత్తులు కలిసినా పర్వాలేదు, విడిపోయినా పర్వాలేదు. కానీ పవన్ కళ్యాణ్కి అనేది మాత్రం జనం ఎవరు నమ్మరు. ఎందుకంటే గతంలో వాళ్ళ అన్నయ్య కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీని నిలబెట్టారు. తర్వాత ఇతన్ని పొత్తు కలుపుకుంది సోనియా గాంధీ, మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. ఇప్పుడు తెలుగుదేశంలో ఇతను పొత్తు పెట్టుకున్నా కూడా సేమ్ వాళ్ళ అన్నయ్య పరిస్థితే జరిగిద్ది. కేవలం వీళ్ళు ఏంటంటే వాళ్ళు వాడే ఒక విధానం ఎలా ఉందంటే జనాన్ని నమ్మించి ఏదో సొమ్ము చేసుకొని రూపాయి కోసమే తప్ప జనం కోసం పాటుపడిన వాళ్ళు వీళ్ళు ఎవరు కాదు అసలు లెక్క అయితే. రెండోది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు అతను నమ్మటం కూడా కరెక్ట్ కాదు అసలు లెక్క అయితే. తనకు తానుగా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే వీళ్ళు 10 మంది అయినా ఒకటే, జగన్ ఒక్కళ్ళైనా ఒకటే. ఎందుకంటే పరిస్థితి జగన్కే అనుకూలంగానే ఉంది ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా. ఇతను ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఎంతమంది పొత్తులు కలుపుకున్నా, ఎంతమంది కూడా వాళ్ళు దండెత్తి వచ్చినా కూడా జగన్ని ఢీకొనటం చాలా కష్టం. అంటే వాళ్ళు 10 మంది కలిసి 10 మంది అంటే పొత్తులతో భాగంగా వాళ్ళు కలిసి వస్తున్నారు కదా, కావచ్చు జనసేన జగన్ గారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అవును, ఏం ఇబ్బంది ఉండదు, జగన్ ఏమి ఇబ్బంది ఉండదు. గెలుపుకి మాత్రం జగన్ గారే నిలబడతాడు. ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి కార్యాలు అటువంటి కార్యక్రమాలు ఏమన్నా కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసిన సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. జనంలోకి వచ్చి ఏనాడు చేశారు? చంద్రబాబు ప్రభుత్వం ఏనాటి నుంచి ఉంది? ఏనాడైనా ఎవరికన్నా సంక్షేమ పథకాలు ఇచ్చాడా? ఇవాళ గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నాడు, మరి ఇంకా ఏయో పథకాలు ఇస్తానని ఇప్పుడు ఎల్లమ్మడి తిరుగుతున్నారు. గతంలో ఎందుకు ఇవ్వాల వాళ్ళ ప్రభుత్వం అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు? గతంలో దేనికి ఇవ్వాల వాళ్ళు? ఎందుకు ఇవ్వాల? ఎవరిని చూసి ఇస్తామంటున్నారు? ఎవరు ఇచ్చిన తర్వాత ఇస్తామంటున్నారు? ఎవరి గురించి వస్తున్నారు వీళ్ళంతా?